వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఈసారి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. యాక్చువల్గా నిర్మలా సీతారామన్ అయితే ఉదయం 11 గంటలకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. యాక్చువల్గా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు కానీ అసలు మనకు ఎవరికి ఎంత వచ్చింది, నిధులు కేటాయించారు, ట్యాక్స్ స్లాబ్ లేనిది అవి జనాలకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదంటే ఎప్పటిలాగానే మామూలుగా ఉందా, మిడిల్ క్లాస్ బడ్జెటా, ఒకసారి మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్టులు ఉన్నారు. ఫస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు సార్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అడ్వైజర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిస్ట్ సుభాష్ బాబు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి, నమస్కారం సార్. శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పండి, యాక్చువల్గా బడ్జెట్ అయితే మొత్తం చూశారు, ఓవరాల్గా ఎలా ఉంది, అంటే ఏ సెక్టర్కి ఎలా వచ్చింది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి, బడ్జెట్ అయితే ఓవరాల్గా చాలా బాగానే వచ్చిందండి. ఎందుకంటే గత లాస్ట్ టైం కన్నా సీట్లు ఇప్పుడు తక్కువ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనుకోవాలి కాబట్టి ఆ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ కనపడుతున్నాయి. మేజర్గా ఇక్కడ ట్యాక్స్ పేయర్స్కి మళ్ళీ సీనియర్ సిటిజన్స్కి వీళ్ళకి బాగా ఛాన్సెస్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం గ్రోత్ పాయింట్లో కూడా చాలా సెక్టర్స్కి మంచి గ్రోత్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో ఇండియా వచ్చి 3rd లార్జెస్ట్ నుంచి ఫస్ట్ 5th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 3rd లార్జెస్ట్ రావాలి. దానికి తగ్గట్టుగా ఆల్రెడీ లాస్ట్ 10 years నుంచి ఏవైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో వాటి కంటిన్యూటీ కూడా దెబ్బతినకుండా అట్ ద సేమ్ టైమ్ రీటైల్ పీపుల్ అందరికీ కూడా మంచి వచ్చేటట్టు చేసుకొచ్చారు. దీనిలో మేజర్గా ఏంటంటే ఎక్కువ బెనిఫిట్స్ మనం శాలరీ పీపుల్కి అనుకున్నాం కానీ అట్ ద సేమ్ టైం ఎంఎస్ఎంఈ కూడా మంచి బెనిఫిట్స్ వచ్చాయి. మీడియం స్మాల్ అండ్ కంపెనీస్ వీటికి ఏంటంటే 5.7 crores ఇక్కడ కేటాయించారు. అంతమంది మెంబర్స్కి బెనిఫిట్ అవుతుంది. సో 1 crore ఎంఎస్ఎంఈ ఏంటంటే మేజర్గా 45% మన యొక్క ఎక్స్పోర్ట్స్లో దాని యొక్క పార్టిసిపేషన్ ఉంది కాబట్టి ఎక్కువ గ్రోత్ ఈ సెక్టార్ నుంచి వస్తుంది కాబట్టి ఈ సెక్టార్కి ఎక్కువ డెవలప్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ సెక్టార్కి వెళ్ళే ముందు ఒకసారి సుభాష్ గారు అభిప్రాయం తీసుకుంటారు. సార్ సుభాష్ గారు, సార్ ఓవరాల్గా మీ వ్యూ ఏంటి సార్ బడ్జెట్ పైన? చాలా పాజిటివ్ వ్యూ ఉన్నది. ఓకే, కానీ ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే మూవ్ అయింది బడ్జెట్ ప్రెజెంటేషన్ కూడా. సో ఇప్పుడు గత ఆల్మోస్ట్ ఒక 6-8 months గా మనం నోటీస్ చేస్తున్న సొసైటీలు కూడా అందరికీ చాలా భారం ఫీల్ అవుతున్నారు. మిడిల్ క్లాస్ ముఖ్యంగా వాళ్ళ హోమ్ బడ్జెట్స్ అన్ని స్ట్రెస్ లో ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోవడం అవ్వచ్చు, కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా డ్రాప్ అవడంతో ఇంక్రిమెంట్స్ కూడా యావరేజ్ గా ఉండడం, వాట్ ఎవర్ ఓవరాల్ గా స్పెండింగ్ తగ్గిపోయింది సొసైటీలో. సో స్పెండింగ్ తగ్గగా అందరూ కొంచెం డౌన్ గా ఉంటారు, గ్లూమీగా అయిపోతారు సొసైటీలో. అది కనిపిస్తోంది, వివరంగా కనిపిస్తుంది సొసైటీలో. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కానీ స్పెండింగ్ కానీ అన్ని తగ్గిపోతున్నాయి. నా ఉద్దేశంలో గవర్నమెంట్ కూడా నోటీస్ చేసి ఈ పారామీటర్, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ని, ఈ సేవింగ్స్ కానీ స్పెండింగ్ కూడా మనం దాన్ని బూస్ట్ ఇవ్వాలి, కిక్ స్టార్ట్ చేయాలి అని దాని ప్లాన్ లో ఉండడం జరిగింది నా ఉద్దేశంలో. సార్ మీరు ఎన్నో బడ్జెట్ సెషన్లు చూసారు సార్, మీరు ఎకనామిస్ట్ అన్ని దగ్గర అబ్జర్వ్ చేశారు. ఓవరాల్ ప్రీవియస్ బడ్జెట్లకి ఈ బడ్జెట్ కి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఇది నా లెక్కలో ఇది మేబీ 8 on 10 బడ్జెట్ అండి ఇది. ఓకే, ప్రీవియస్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ అయితే మేబీ 6 on 10 కూడా అవుతుందేమో, 5 on 10 ఏమో లాస్ట్ ఇయర్ బడ్జెట్. ఓకే, సో ఈ ఏడాది మనం ఇందాక అనుకున్నట్టు మన ఎకానమీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మన ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. ఇంపోర్ట్స్ తగ్గించాలంటే మన డాలర్ మన చేతిలో లేదు. యుఎస్ డాలర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది మన రూపీకి అగేన్స్ట్ గా, వర్సెస్ గాది. ఇక అలాగే కంటిన్యూ అవుతుంది కూడా నా లెక్కలో. సో మన కానీ లేకపోతే ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పెన్స్ అయ్యే అవకాశం ఉంది. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ మన ఎకానమీకి. అది దాదాపు 2% ఆఫ్ జీడిపి అలాగే మన ఆ రేంజ్ లో హోవర్ అవుతాం ఆ నెంబర్. అది ఓకే సార్. మన ఫిక్స్డ్ డెఫిసిట్ అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మాట్లాడుతూ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఎక్స్పోర్ట్స్ కానీ పెంచితే మనకి ఈ కరెంట్ డెఫిసిట్ మనం కంట్రోల్లోకి వస్తుంది. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎంఎస్ఎంఈ సెక్టర్ ఓకే చెప్పారు, నెక్స్ట్ సెక్టర్ ఏంటి సార్ పెరిగింది మనకు? నెక్స్ట్ మేజర్ గా ఇచ్చింది ఏంటంటే సార్ ఉడాన్ అనే ఎయిర్లైన్స్ కి ఎక్కువ బూస్టింగ్ ఇచ్చారు. అలాగే టూరిజం సెక్టర్. సో ఈ ఎయిర్లైన్ సెక్టర్ లో తీసుకుంటే మేజర్ గా వచ్చి దాదాపు 619 రూట్స్ ప్రెసెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 120 రూట్స్ ని యాడ్ చేద్దామని చూస్తున్నారు. దాదాపు 4 crores అడిషనల్ passengers ఈసారి రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హైలీ టార్గెటెడ్ ఏరియాస్ వచ్చి హిల్లీ ఏరియాస్, అలాగే నార్థన్ రీజన్, బీహార్,
అలాగే టూరిజం స్పాట్స్ ఉన్న ఏరియాస్కి కనెక్టివిటీ ఎక్కువ ఇవ్వటం జరుగుతుంది. అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ యొక్క ఉడాన్ ఏవియేషన్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఏవియేషన్ కంపెనీస్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బడ్జెట్ వల్ల ఏ కంపెనీలు పెరుగుతున్నాయంటే మనకి ఈ ఏవియేషన్ కంపెనీస్ జెట్ ఎయిర్వేస్ కానీ ఇండిగో కానీ ఈ సెక్టార్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే టూరిజంకి కూడా పెద్దపీట వేశారు. దాదాపు 50 టూరిజం సెక్టార్స్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని దగ్గర ఉన్న సిటీస్కి కనెక్ట్ చేయటం, అలాగే ఎయిర్పోర్ట్స్ని ఆ ఏరియాలో కనెక్ట్ చేయటం ద్వారా ఈ టూరిజం డెస్టినేషన్స్ని ఎక్కువ డెవలప్ చేయటం, పర్యాటక రంగానికి కూడా పెద్దపీట వేశారనమాట. సో ఇది మెయిన్ డెవలప్మెంట్ కనపడుతుంది. ఆ తర్వాత వచ్చి ఈ ఓకే నెక్స్ట్ సుభాష్ గారు, ఓవరాల్ ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్ అని చెప్పొచ్చు సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అట్రాక్ట్ చేసుకున్నట్టు మీరేం అబ్జర్వ్ చేస్తారు సార్ బడ్జెట్ లో? మిడిల్ క్లాస్ బడ్జెట్ ఏది, వికసిత్ భారత్ మిడిల్ క్లాస్ బడ్జెట్ ఇది. ఓకే, ప్రైమ్ మినిస్టర్ మన గవర్నమెంట్ కానీ చాలా స్ట్రాటజిక్ గా వాళ్ళు మిడిల్ క్లాస్ టార్గెట్ చేశారు. ఎలక్షన్స్ మన దగ్గరలో లేవు, అఫ్కోర్స్ ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ పొలిటికల్ యాంగిల్ మనం పక్కన పెడితే కాసేపు మనం డెఫినెట్ గా మిడిల్ క్లాస్ సఫర్ అవుతా అని గవర్నమెంట్ రియలైజ్ చేసింది. దట్స్ వెరీ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఒక యావరేజ్ ఫ్యామిలీ చేతిలో డబ్బు ఎక్కువ మిగిలే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ దాన్ని వాళ్ళు డిఫైన్ చేశారు న్యూ ట్యాక్స్ రెజిమ్ లో. నెక్స్ట్ వీక్ ఇంకొక న్యూ ట్యాక్స్ పాలసీ రాబోతోంది. సో దాంట్లో కూడా నా ఉద్దేశం, నా ఎక్స్పెక్టేషన్ లో మంచి బెనిఫిట్స్ వస్తాయని ఇంకా హోప్ చేస్తాను నేను. సో ఇప్పుడే ఈ రాయితీలు చాలా బాగున్నాయి మనకి. స్లాబ్స్ వాళ్ళు పెంచారు, ట్యాక్స్ స్ట్రక్చర్ తగ్గించారు. సార్ మెయిన్ మాట్లాడుకోవాలంటే మనం ట్యాక్స్ సార్, ట్యాక్స్ గురించి ఏంటి ఏం చెప్తారు సార్? అంటే ఇంచుమించు 5 lakhs పెంచారు స్లాబ్ ని. ఎలా సార్ ఇది ఎలా చూడాలి? ఆ నెంబర్స్ క్లియర్ గా మనకు ఉన్నాయి, మన సిస్టమ్ చాలా చోట్ల ఉన్నాయి. మనకి 12 lakhs వరకు నీల్ ట్యాక్స్ అని అంటారు వాళ్ళు. తర్వాత ట్యాక్స్ స్టార్ట్ అవుతుంది. సో ఎనీబడి ఎర్నింగ్ 12 lakhs ఈ డజంట్ పే మచ్ ట్యాక్స్. ఇంత ముందు 7 lakhs ఉండేది బ్రాకెట్, ఇప్పుడు 12 lakhs అయింది అది. సో డెఫినెట్ గా ఆ చిన్న ఉద్యోగస్తులకి కొంచెం డిస్పోజబుల్ మనీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు హోప్ఫుల్లీ సేవింగ్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ లో ఆ కొత్త ట్యాక్స్ పాలసీ వచ్చినప్పుడు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రాఫిట్స్ ఎలా ట్యాక్స్ చేయబోతున్నారు అవి కూడా కొంచెం గవర్నమెంట్ కానీ అది కూడా ఇంప్రూవ్ చేయగలిగితే కార్పొరేట్స్ కూడా ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మన కార్పొరేట్స్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా టు ఇన్వెస్ట్. సార్ ట్యాక్స్ స్లాబ్ చూస్తే అంటే మీకు ఇలా ట్యాక్స్ స్లాబ్ ని అంటే 5 lakhs అలా పెంచడం అంటే ఎందుకు సార్, దేనికోసం పెంచారంటారు? ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అంటారా లేకపోతే దేనికోసం? మిడిల్ క్లాస్ ని ఎక్కువ అట్రాక్ట్ చేయడానిక? మిడిల్ క్లాస్ నుంచి అయితే బాగా కోపంతో రగిలిపోతున్నారు సార్ చాలా రోజుల నుంచి ట్యాక్స్ మీద. వాళ్ళను కూల్ చేయడానికే ఇది ఈ స్లాబ్ అనుకోవచ్చా? కరెక్ట్. ఇన్ఫాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ 2 ఉన్న పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో ట్యాక్స్ స్లాబ్ తగ్గిస్తే డబ్బు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఖర్చు పెడితే దాంతో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఆ ఇన్ఫ్లేషన్ ట్యాకిల్ చేయొచ్చు, కానీ మిడిల్ క్లాస్ సెంటిమెంట్ ని కంట్రోల్ చేయాలి. సెంటిమెంట్ దాన్ని వాళ్ళు పాజిటివ్ గా చేయాలి. దానికోసం రాయితీలు ఇవ్వడం జరిగింది, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అని. అలా వాళ్ళు చేశారు గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశంలో. కామన్ గా ఎక్కడ మాట్లాడినా అందరూ ట్యాక్స్ విషయం మాట్లాడతారు. గత అసలు పోయిన ఏడాది గవర్నమెంట్ ట్యాక్స్ కానీ ఇలా ఈ ట్వీకింగ్ పోయిన ఏడాది చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ సీట్స్ వచ్చాము లోక్సభలో బీజేపీకి. ఒకరికే నా పర్సనల్ ఒపీనియన్, అది ఇట్స్ నాట్ పొలిటికల్ ఒపీనియన్. సో ఈ ఏడాది వాళ్ళు ఇట్స్ నాట్ స్టిల్ లేట్ ఫర్ దెమ్ టు కరెక్ట్ దిస్ ట్యాక్స్ స్లాబ్ సినారియోస్. మిడిల్ క్లాస్ ఐ థింక్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి మీకు కూడా ఇక్కడ, జాగ్రత్తగా వినండి ఇది. చెప్పండి. 140 కోట్ల పాపులేషన్ లో ఓన్లీ 4 crore పీపుల్ పే ఇన్కమ్ ట్యాక్స్. మీరు నేను ఆ 4 కోట్లలో ఉన్నాం. మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్, లిజన్ కేర్ఫుల్లీ, ఈజ్ మోర్ దాన్ ది కార్పొరేట్స్ విచ్ పే ట్యాక్స్. అంటే అదానీలు, అంబానీలు, టాటాస్, బిర్లాస్ కట్టే ట్యాక్స్ కంటే మనం ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాం కామన్ మ్యాన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, ఏం చెప్పారు అది? మనం కట్టే పర్సనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఓకే, గవర్నమెంట్ మన కరెక్ట్ చేసే డబ్బు ఈజ్ మోర్ దాన్ కార్పొరేట్ ట్యాక్స్ వాట్ దే చార్జ్ కార్పొరేట్స్. ఓకే, చాలా అంత అది ఆశ్చర్య విషయం చూడండి. యావరేజ్ కామన్ సిటిజన్ 4% ఇండియాలో, అంటే ఓన్లీ 2.5% పీపుల్ పే ట్యాక్స్, ఓన్లీ 4 crores.
వాళ్ళు కట్టే అమౌంట్ ఇస్ మోర్ దాన్ ది కార్పొరేట్ ట్యాక్సెస్, కార్పొరేట్ ట్యాక్సెస్ ఫర్ గవర్నమెంట్. సో మనలాంటి కార్పొరేట్ కామన్ మ్యాన్ ని బర్డెన్ తగ్గించకుండా కార్పొరేట్స్ ఇంకా రిలీఫ్ పెంచుకుంటూ వెళ్ళడంతో చాలా గ్యాప్స్ పెరుగుతాయి. ఆబ్వియస్ గా కామన్ మ్యాన్ ఎఫెక్ట్ అవుతాడు. ఎక్కడికి వెళ్ళినా జిఎస్టి ట్యాక్స్, ఏది ముట్టుకుంటే అది ట్యాక్స్. మనం పని వాళ్ళకి డబ్బు ఇస్తాం, దానికి వాళ్ళు మన దానికి రిలీఫ్ రాదు మనకి. వేరే కార్పొరేట్స్ వేరే రకరకాల బకెట్స్ వాళ్ళు టాక్సేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. సిఎస్ఆర్ అంటారు, చాలా వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి కార్పొరేట్స్ కి. అది వేరే టాపిక్. అది దట్స్ ఆల్సో రిక్వైర్డ్. ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీరామచంద్ర సార్, ఓవరాల్ ఇప్పుడు సార్ చెప్పినట్టు అవునండి, స్టాక్ మార్కెట్ పైన ఎఫెక్ట్ ఎలా ఉంది మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఇదే పాయింట్ ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్ ఉంది కదా, కార్పొరేట్ కి ట్యాక్సెస్ ఎక్కువ కడుతున్నారు, అలాగే మన 4 crores ప్రాఫిట్. ఇది చాలా మంది ఏంటంటే కాయిన్కి ఒక వర్షనే చూస్తున్నారు. చాలా ఇంటర్వ్యూస్ లో కూడా నేను చూస్తున్నాను. బట్ అసలు రియల్ పాయింట్ చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ తీసుకున్న రిస్క్. అంబానీస్ దే ఆర్ క్రియేటింగ్ జాబ్స్, గవర్నమెంట్ వాంట్ టు క్రియేట్ జాబ్స్. సో ఇది ఓన్లీ వాళ్ళకే కాదు, ఎవరైతే హూ కెన్ ప్రమోట్ ఎంప్లాయ్మెంట్ దే విల్ గెట్ బెనిఫిట్ ఆఫ్ ట్యాక్స్ రిబేట్. ట్యాక్స్ హాలిడేస్ ఉంటాయి, ట్యాక్స్ రిబేట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు కాయిన్కి ఒక సైడే చూస్తున్నారు సార్, రెండో సైడ్ కూడా చూడండి. ఏంటంటే కార్పొరేట్స్ వల్లే జాబ్స్ సృష్టి అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ రావటం అనేది బికాస్ ఆఫ్ దీస్ పీపుల్, అండ్ దే క్రియేట్ లాట్ ఆఫ్ జాబ్స్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ రిస్క్ అండ్ గెటింగ్ ఇన్వెస్ట్మెంట్. కార్పొరేట్ వాళ్ళకు తగ్గించడం కరెక్ట్ కాదంటారా? మీరు అవ్వదు సార్, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. గవర్నమెంట్ మేజర్ రోల్ ఏంటి? సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎవ్రీ వన్. మీకు కూడా ఉంది ఛాన్స్, అందరికీ ఉంది. ఇప్పుడు ఓన్లీ మీ ఎవరైనా హూ ఆర్ రెడీ టు గివింగ్ ఎంప్లాయ్మెంట్ దే కెన్ స్టార్ట్అప్. ఇప్పుడు ఎంఎస్ఎంఎస్ కి ఇండైరెక్ట్ గా బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే గవర్నమెంట్ వాంట్ ఎవ్రీ వన్ టు గెట్ జాబ్స్. ఇప్పుడు దీని వల్ల ఏమైనా ఎఫెక్ట్? యాక్చువల్గా ఏంటంటే కార్పొరేట్స్ కి కొంత బెనిఫిట్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ ఏరియాస్ లో డెవలప్మెంట్. ట్యాక్స్ స్లాబ్ వల్ల ఇప్పుడు ఏమైనా మన ప్రెసెంట్ ఆర్థిక ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ వల్ల కామన్ పర్సన్ కి అయితే కొంచెం రిలీఫ్ ఉందండి. ఇది కూడా ఏమైందంటే ఇప్పుడు రీసెంట్ గా యుఎస్ లో వచ్చింది అసలు ట్యాక్స్ వితౌట్ ట్యాక్స్ ఎలా ఉంది అనే పాయింట్ అని. ఈ రానున్న రోజుల్లో ఒక 5 to 10 years వచ్చేపాటికి ఏమవుతుందంటే ఆల్ ఓవర్ వరల్డ్ ఈ ఇండివిజువల్ ట్యాక్సెస్ అనేవి ఉండకపోవచ్చు. ఎందుకంటే దుబాయ్ని మనం చూస్తున్నాం, దుబాయ్ ఈజ్ ఎ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. అక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ జరుగుతుంటాయి, ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ జరుగుతుంటాయి. సో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ రన్నింగ్ ఎ కంట్రీ. అయితే మనకి ఇండియాలో మేజర్గా ఏం జరుగుతుందంటే ఇంపోర్ట్స్ ఎక్కువ కాస్టింగ్ అవుతున్నాయి. ఓన్లీ క్రూడ్ వల్ల మనకి క్యాగ్ ఎక్కువ పెరుగుతుంది. అది కనుక తగ్గించగలిగితే ఈ సామాన్యులకు కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ బెనిఫిట్ మనం కనుక చూసుకుంటే 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా ఒక రకంగా రిబేట్ ఇచ్చారండి. ఇది రిబేట్ వేరు, పర్మనెంట్ వేరు. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇయర్ రిబేట్ అనమాట. అది కూడా ఏంటంటే దానిలో ఓన్లీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మెయిన్ ఏంటంటే శాలరీడ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుంచే వస్తుంది. అలాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మీకు ఏదైనా ప్రాఫిట్ వచ్చింది, అలాగే రెంటల్ ఇన్కమ్ ప్రాఫిట్ వచ్చింది, డివిడెండ్ ఇన్కమ్ ప్రాఫిట్ వచ్చింది, ఇవేవి కూడా దీనిలో కలవు. ఓన్లీ మీకు శాలరీస్ వరకే, శాలరీస్ ఏదైతే వస్తే దానికే బెనిఫిట్ ఉంది. ఓకే, ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు రెంటల్ ప్రాపర్టీ కూడా దీనిలో యాడ్ చేస్తానంటే అది రిబేట్ కింద రాదు. సో మీకు ఎక్కువ బెనిఫిట్ ఎవరికి వస్తుందంటే బిలో 12 lakhs లోపు వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్ ఉంది. చాలా మంది అంటే దాదాపు 60% పీపుల్ అందరూ కూడా బిలో 12 lakhs ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్. అలాగే ఇంకొక అడిషనల్ ఏం చేశారంటే సీనియర్ సిటిజన్స్ కి ఈ టీడీఎస్ ఎక్కువ పెంచారు అనమాట. సో అది వాళ్ళకి ఈ 2 కేటగిరీలు ఎక్కువ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నారు, అలాగే బిలో 12 lakhs పీపుల్ వచ్చి దాదాపు 60-70% దాకా ఉన్నారు. సీనియర్ సిటిజన్స్కి ఏం చేశారంటే అది 50,000 నుంచి 1 lakh చేశారు. అది రియల్గా చాలా మంచి అడ్వాంటేజ్. అలాగే ఏంటంటే యాన్యువల్ లిమిట్ వచ్చి రెంటల్ ఇన్కమ్ మీద యాన్యువల్ లిమిట్ వచ్చి 2.4 lakhs నుంచి 6 lakhs వరకు తీసుకొచ్చారు. ఇట్స్ రియల్ ఏ గుడ్ మూవ్. ఎందుకంటే చాలా వరకు ఇన్ఫ్లేషన్ వల్ల రెంటల్స్ పెరిగినాయి అందరికీ కూడా. ఆ రెంటల్ మీద ఈ 6 lakhs వరకు బెనిఫిట్ అనేది చాలా మంచి మూవ్. అలాగే 2 houses కూడా రెంటల్ ఇన్కమ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే 1 house క్లెయిమింగ్ ఉంటుంది లాస్ట్ బడ్జెట్లో, ఇప్పుడు 2 houses కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఈవెన్ ఏంటంటే ఇప్పుడు క్యాల్కులేషన్ మేడం చెప్పింది ఏంటంటే
ఏంటంటే 12 lakhs కనుక ఉన్న వాళ్ళకి 80K అంటే 80,000 డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చారు. అలాగే 18 lakhs సపోజ్ ఒక పర్సన్కి శాలరీ ఉందనుకోండి 1 yearకి 18 lakhs, ఆయనకి 70K వరకు 70,000 వరకు బెనిఫిట్ ఉంది. అంటే దాదాపు 35% ఆయనకి రిబేట్ వస్తుంది. ఈవెన్ 25 lakhs ఉన్న వాళ్ళకి కూడా 1.1 lakh అంటే 1,10,000 రూపాయలు బెనిఫిట్ ఉంది. అంటే అది 25% ఆయన కట్టే అమౌంట్లో బెనిఫిట్ ఇచ్చారు. సో అబోవ్ అండ్ బిలో అందరికీ కూడా ఈసారి బెనిఫిట్ అయితే వచ్చింది. కాబట్టి ఇది అందరు కూడా అయితే ఏంటంటే దీనిలో ఇంకా డీటెయిల్గా మనం చూసుకోవాలంటే ఒకసారి మీరు మీ పర్సనల్గా ట్యాక్స్ కన్సల్టెంట్తో మాట్లాడి ఈ ప్రీవియస్ బెటర్ ఇది బెటర్ అనేది చెక్ చేసుకొని జాగ్రత్తగా ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్, సుభాష్ గారు, శ్రీరామచంద్రమూర్తి గారు అనేది ఏంటంటే కాయిన్కి వన్ సైడే చూస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అంతా ఇండస్ట్రియల్ ఇస్తే కదా, వాళ్ళకు కూడా కొంచెం బూస్టప్ ఇవ్వాల్సిందే అని ఒక మాట అంటున్నారు. అది కరెక్టే అండి, ఐ అగ్రీ విత్ హిమ్, నో డౌట్. అంటే ఎవరు ముందు అనే విషయం చూసుకుంటే ఇద్దరు బోత్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ, ఆఫ్ ది ఎకానమీ. సో ఈ లార్జ్ బర్డెన్ టు ది దిస్ బర్డెన్ హ్యాస్ టు బి సార్ట్ ఆఫ్ సాఫ్టెండ్. అది కొంచెం ఆ డైరెక్షన్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తోంది, విచ్ అప్రిషియేట్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ నౌ. కార్పొరేట్ టాక్సేషన్ వచ్చేప్పటికీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అది కొంచెం గవర్నమెంట్ కూడా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంతకుముందు ఆయన ఈ స్కామ్స్ కానీ నీరవ్ మోడీ అవ్వచ్చు, కింగ్ ఫిషర్ అవ్వచ్చు, అవన్నీ కూడా బర్డెన్ మన మీద పడింది, కామన్ మ్యాన్ మీద పడింది. అబటెస్ కూడా బ్యాంక్స్ కానీ వాళ్ళ బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్ చేయడం అన్ని కూడాను. సో దట్స్ ఓకే, అది డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ నౌ. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఇలాంటి అడుగుతాను నన్ను, ఆయన మూర్తి గారు అడుగుతాను, మీరు స్టాక్ మార్కెట్ ఎలా ఎఫెక్ట్ వస్తుంది ఉండొచ్చు అని అడుగుతాను మీరు. చాలా పాజిటివ్ ఇంపాక్ట్. కానీ స్టాక్ మార్కెట్ కూడా ఇవాళ మనం నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ రియాక్షన్ చూస్తే కొంచెం సబ్డ్యూడ్ గా మూవ్ అయింది. ఓకే, ఇన్సూరెన్స్ లో ఎఫ్డిఐ ఇంతకుముందు 60% నుంచి ఇప్పుడు 100% దాకా గవర్నమెంట్ లిమిట్ పెట్టింది. ఎఫ్డిఐ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫుల్ గా కంపెనీ ఓన్ చేయొచ్చు ఇండియాలో అని గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మనం ఓపెన్ డోర్ పెట్టాం ఫారెన్ ప్లేయర్స్ కి, మీరు రండి మా ఇండియాకి రండి, ఇన్వెస్ట్ చేయండి, మీ బిజినెస్ చేసుకోండి, మనం అందరూ ఇన్వైట్ చేస్తున్నాం. మనం మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ రండి, మీరు లీగల్ గా వర్క్ చేయండి అని. దాంట్లో చిన్న రైడర్ మాత్రం పెట్టింది, ఆ ప్రాఫిట్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి సంథింగ్ ఏదో ఉంది, చిన్న క్లాస్ ఆవిడ ఇది పెట్టడం జరిగింది. సో దాంతో ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీ స్టాక్స్ బాగా పెరిగాయి వాళ్ళ. ఓకే, డైరెక్ట్ గా వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి ఆ స్టాక్స్ బాగా రియాక్ట్ అయింది. అలాగే ఇప్పుడు టూరిజం సెక్టర్ అలాంటి వాటిలో గవర్నమెంట్ చెప్పిన ఈ రిలీఫ్ మెషర్స్ బట్టి ఆ స్టాక్స్ కొంచెం పెరిగాయి. కానీ ఓవరాల్ గా స్కై రాకెట్ అయిపోలేదు మన సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. అండ్ ఇప్పటికి కూడా కాషియస్ గా గార్డెడ్ గా మన మార్కెట్ రియాక్ట్ అవుతోంది. అండ్ ఎక్కడో డీప్ డౌన్ వీ నాట్ స్టిల్ వెరీ సాటిస్ఫైడ్. ది గవర్నమెంట్ ఇండియా యాజ్ ద కంట్రీ ఇస్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనిపిస్తోంది నాకు. అంటే నార్మల్ కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ వ్యక్తి ప్రస్తుతం ఈ ట్యాక్స్ రిలీఫ్ చూసి సంతోషించచ్చు. కానీ అఫ్ కోర్స్ ఫైన్ డీటెయిల్స్, ది డీటెయిల్స్ డీటెయిల్స్ ఆర్ డెవిల్ ఇస్ ఇన్ ది డీటెయిల్ అంటారు. అలాగా ఆ ఫైనల్ పాయింట్స్ చూస్తే మనకి అర్థం ఉంది యాక్చువల్ దేంట్లో ఏముందా అని. కానీ ఓవరాల్ గా మాత్రం ఐ థింక్ ఇట్స్ గుడ్ బడ్జెట్ ఫర్ మిడిల్ క్లాస్ అండి. ఓకే, స్టాక్ మార్కెట్ గురించి అంటే ఓవరాల్ బడ్జెట్ చూశారు కదా, మీరు కూడా సెక్టర్ వైజ్ చెప్పారు. ఓవరాల్ గా ఎలా ఉంటుంది, ఎలా ప్రెడిక్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు సార్ అన్నట్టు పాజిటివ్ లేకపోయినా వరస్ట్ అయితే లేదు, ఆగింది. యాక్చువల్గా అయితే లాస్ట్ 3-4 months నుంచి విపరీతమైన డౌన్ ట్రెండ్ చూసాము. కాబట్టి వాళ్ళ యాక్చువల్గా అయితే బడ్జెట్లో ప్యానిక్ అయితే అవ్వలేదు. కానీ ఓకే, కొన్ని పాజిటివ్స్ కనపడుతున్నాయి, కొన్ని సెక్టర్స్కి నెగిటివ్స్ కనపడుతున్నాయి. ఓవరాల్గా అయితే స్టేబుల్ మెయింటైన్ అయింది. సో స్టేబుల్ టు నెగిటివ్ అంటే ఇప్పుడు ఇవాళ 1%, 0.5% అంటే పెద్ద నెగ్లిజిబుల్ మూవ్మెంట్. మేము ఒకప్పుడు చూసిన మూవ్మెంట్స్కి ఇప్పటికి అసలు ఇవాళ పెద్ద మూవ్మెంటే లేదు యాక్చువల్గా. సో అలాగే ఏంటంటే సో ఇదేంటంటే ఇక బాటమ్ అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మేజర్గా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ అందరం మూడో సెక్టర్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చింది, అది ఇంకోటి కూడా ఉంది ఏంటంటే స్ట్రీట్ వెండర్స్కి. ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చారు దీనిలో. అంటే స్ట్రీట్ వెండర్స్ లో మేజర్గా ఏంటంటే అర్బన్ వెండర్స్ కి వచ్చి దాదాపు 68 lakh crores 68 lakh పీపుల్ ఉన్నారంట స్ట్రీట్ వెండర్స్. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యూపీఐ లిమిట్, వాళ్ళందరూ డిజిటల్ వాడుతున్నారు. జస్ట్ వాళ్ళే ఇవాళ
మనకి ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో వాళ్ళకు కూడా 30K మినిమం లిమిట్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా ఈజీ లోన్ ఫెసిలిటీస్, వాళ్ళ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ చేస్తున్నారు. అయితే మేము కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ఈ స్ట్రీట్ వెండర్స్ని కూడా ఈ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావటం వల్ల చాలా బెనిఫిట్ వస్తాయి అనేది ఈ నెక్స్ట్ టార్గెట్ అనేది వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా ఐటీ ట్యాక్స్ ఫైల్ చేయట్లేదు. సో దే ఆర్ ఎర్నింగ్ మోర్ ఇన్కమ్. సో వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళ యొక్క ఇన్కమ్ కనుక గ్రో అయితే వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయటం వల్ల ఈ మన రెగ్యులర్గా ట్యాక్స్ పే చేసే వాళ్ళు కొంచెం ఫ్రీ అవ్వచ్చు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ట్యాక్స్ పరిధిలోకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వస్తున్నారు. సో వాళ్ళని కూడా ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు, అంటే వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ముందు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి గ్రో చేసి ఆ తర్వాత ఈ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత అమౌంట్ తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయండి. ఇంకా డెవలప్మెంట్ తీసుకుంటే ఏ సెక్టర్స్ బాగా అవుతుందంటే మైనింగ్ సెక్టర్కి ఒక మంచి బెనిఫిట్ ఇచ్చారు. టూరిజం సెక్టర్ ఒకటి బాగుంది. దాంతో రిలేటెడ్గా హోటల్ ఇండస్ట్రీ కూడా ఫ్లోరిష్ అవుతుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మెడికల్ సీట్స్, ఐఐటి సీట్స్ కూడా బాగా పెంచారు ఇప్పుడు. సో కాబట్టి మెడికల్ రిలేటెడ్, ఐఐటి రిలేటెడ్ ఇంకెక్కువ మంది కొత్తగా వచ్చే విద్యార్థులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దానివల్ల కంట్రీ బాగా హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా గ్రో అవుతుంది. దాని తర్వాత ఏంటి, సార్ అన్నట్టు ఎఫ్డిఏ ఇన్సూరెన్స్లో తీసేశారు. అదొక మంచి పాజిటివ్ న్యూస్. ఆ అమౌంట్ మొత్తం ఇండియాలోనే కంపల్సరీ పెట్టాలి అనేది మెయిన్ తీసుకొచ్చారు. తర్వాత ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్కి 20 lakh crores కేటాయించారు. సో న్యూ రీసెర్చ్ కానీ, న్యూ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ కానీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సెక్టర్కి బాగా ఇచ్చారు. అలాగే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, తర్వాత ఫిషరీ ప్రొడక్షన్కి 2nd లార్జెస్ట్ మన ఇండియా వరల్డ్. సో ఫిషరీకి అండమాన్ నికోబార్ దీవులకి, అలాగే మెయిన్ కోస్టల్ ఏరియా మొత్తానికి కూడా ఫిషరీస్కి మంచి మొత్తం అయితే ఇచ్చారు. వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తామని చెప్తున్నారు. తర్వాత ఈ ఆయిల్ సీడ్స్ మేజర్గా ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమర్షియల్ క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది మేజర్గా ఛాన్సెస్ ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, డెవలప్మెంట్, వాళ్ళకి న్యూ థింగ్స్ డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఎడిబుల్ ఆయిల్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు దీనిలో. నీడ్స్ ఫర్ సీడ్, ఎందుకంటే సెల్ఫ్ సఫిషియెంట్గా డెవలప్ అవ్వాలి. ఎక్కువ మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాయి ఎడిబుల్ ఆయిల్ మీద. సో దాన్ని సెల్ఫ్ సఫిషియెంట్, ఆత్మనిర్భర్ భారత్, అలాగే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకురావాలని ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సో రూరల్ ప్రాస్పరిటీ, రూరల్ ఎకానమీ ఎక్కువ డెవలప్ చేయాలని చూస్తున్నారు. సో ఈ మైగ్రేషన్, రూరల్ పీపుల్ అర్బన్కి మైగ్రేషన్ ఓన్లీ ఆప్షనే కానీ కంపల్సరీ కాకుండా చూస్తున్నారు. సో దీంతో ఏమవుతుందంటే స్మాల్ ఫైనాన్సింగ్ కంపెనీస్ అన్నీ కూడా, ఆ యొక్క రూరల్లో ఉండే స్మాల్ ఫైనాన్సింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఫ్లోరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిషరీస్లో అయితే మనకి ఫిషరీ కంపెనీస్ అన్నీ కూడా గ్రో ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ మొత్తం సెక్టర్ గ్రో అవుతుంది. సరే, అలాగే కిసాన్స్కి 7.7 crore, ఫార్మర్స్కి డైరెక్ట్ బెనిఫిట్, వాళ్ళకి లోన్స్ 3 lakhs నుంచి 5 lakhs వరకు పెంచారు. అలాగే యూరియా ప్రొడక్షన్ వచ్చి మెయిన్ అస్సాంలో ఇది 3 more plants ఓపెన్ చేశారు. సో యూరియా అయితే ఎక్కువ ప్రొడక్షన్ కెపాసిటీ ఇచ్చారు కాబట్టి ఇవి ఫర్టిలైజర్ కంపెనీస్ అని కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇండస్ట్రీస్కి. సో ఓవరాల్గా చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ బెనిఫిట్ అవుతున్నాయండి. సో ఎడ్యుకేషన్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి బెనిఫిట్ అవుతుంటాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్గా PPP మోడల్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. అర్బన్ సెక్టార్స్ మెయిన్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేశారు, 1 lakh crore అదొకటి క్రియేట్ చేస్తున్నారు. తర్వాత ఇవన్నీ పవర్ సెక్టర్స్లో కూడా మంచి పవర్ సెక్టర్ని బాగా ఫ్లరిష్ అవుతున్నాయి. తర్వాత అటామిక్ ఎనర్జీ, తర్వాత షిప్ బిల్డింగ్, దీనికి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ మెయింటెనెన్స్, డెవలప్మెంట్ వీటికి. సో కోచిన్ షిప్ కానీ, ఈ మెస్డాక్ కానీ, ఈ కంపెనీస్ అన్నిటి కూడా కొంచెం బెనిఫిట్ ఉంది. సో ఏవియేషన్ బెనిఫిట్ ఉంది. సో చాలా మేజర్ సెక్టర్స్ అన్నిటికి కూడా ట్రిగ్గర్స్ అయితే కనపడుతున్నాయి. ఓవరాల్ గా బడ్జెట్ అయితే బూస్ట్ అప్. స్టాక్ మార్కెట్ కి ఏంటంటే ఇవాళ మేబీ అవ్వచ్చు కానీ బట్ బోటమ్ అవుట్ అయింది. అందరు కూడా ఈ మధ్య హెవీ లాసెస్ అయిపోయి ఇవాళ కాషియస్ అయ్యి ఉన్నారు. బట్ ఓవరాల్ గా అయితే కమింగ్ డేస్ లో ఇది ఒక కిక్ స్టార్ట్ అవ్వచ్చు. సార్, సుభాష్ గారు సార్ చెప్పినట్టు, రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు అన్ని సెక్టర్లు అయితే బాగున్నాయి. కాకపోతే కొందరు ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే మనకు ఇది కాదు ముఖ్యము, నెక్స్ట్ ట్రంప్ యొక్క రెగ్యులేషన్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఇండియా పైన, ఇండియా ఆర్థిక వ్యవస్థ పైన అని ఒక మాట అంటున్నారు. ఏం చెప్తారు సార్?
అది కరెక్టేనండి. మన మీద చాలా ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళది. ఓకే. ట్రంప్ పాలసీస్ మనం చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఆడి ఇంకా చేయబోతాయి కూడా ఫ్యూచర్ లో. మనకి సింపుల్ గా చెప్పాలి అంటే ట్రంప్ ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచబోతున్నాడు అతను. ఓకే. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ కి వాళ్ళ దేశంలో టారిఫ్ పెంచితే మనం వాళ్ళ దగ్గర ఎకనామికల్ గా ఉండవు. సో వాళ్ళు మన గూడ్స్ వాళ్ళకి ఎకనామికల్ గా ఉండవు, మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి ఆ దేశానికి. సో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంకా అడ్వర్స్ గా అయిపోతుంది. అది మనకి తెలుసు, మన ఎకనామిక్స్ తెలుసు, గవర్నమెంట్ కూడా బాగా ఐడియా ఉంది ప్రతి గురించి. అందుకోసమే ఎంఎస్ఎంఈలు, తర్వాత వికసిత్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మన ఓన్ కన్సంప్షన్, మన ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయడం గవర్నమెంట్ ఉద్దేశం అదే. ఇన్ఫాక్ట్ చాలా చాలా పాయింట్స్ లో బడ్జెట్ లో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా చాలా వాళ్ళు చేశారు. మీట్, తర్వాత ఫిష్ ప్రొడక్ట్స్, వాటి మీద కూడా రకరకాల వాళ్ళు ఇన్సెంటివైజ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి అని. అంటే అన్ని యాంగిల్స్ లో మనం ఎక్స్పోర్ట్స్ నుంచి మనం ఎక్కువ డబ్బు తెచ్చుకోవాలి మన దేశం. ఎందుకంటే అది ఒక షీల్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంపోర్ట్ మనం యుఎస్ నుంచి బిజినెస్ తగ్గబోతుంది, మనకి టారిఫ్ పెంచుతారు వాళ్ళు అని వాళ్ళు ప్రెషర్ మీద చాలా వస్తుంది మన మీద. అది సో అది దాన్ని ప్రిపేర్ అవుతారు. సరే, స్టాక్ మార్కెట్ అంటారా? స్టాక్ మార్కెట్ ఉద్దేశించి ఏ పాలసీస్ ఏ గవర్నమెంట్ చేయదు. స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది అండర్స్టాండింగ్, వాళ్ళ పాలసీ అండర్స్టాండింగ్ బట్టి. కానీ ఇప్పుడు చూస్తే నా లెక్కలో whole of 2025 will be a bit of subdued behave by stock market. అంటే పడుతూ లేస్తూ అలాగే కంటిన్యూ అవుతుంది మార్కెట్. అది ఇవాళ చూస్తే పెద్ద ఈవెంట్ తోనే పెద్ద మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. 0.6% పెరిగి 0.2% పడి ఆ రేంజ్ లో రియాక్ట్ అవుతుంది. రేపు పొద్దున డాలర్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, ఎఫ్డిఐస్ వెళ్ళిపోతాయి అమెరికాకి, ఇంకా బాగా నెగిటివ్ రియాక్షన్ వస్తుంది స్టాక్ మార్కెట్లు. ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ గేమ్. ఈ ఏడాది ఇలాగే ఉండిపోతుంది మంది. అన్లెస్ our corporates earnings improve, our valuations become more attractive to foreign investors. ప్రస్తుతం మన వాల్యుయేషన్స్ నార్మల్ 25, 30, 35, 40 ఉండవలసినవి 80, 100 వరకు వెళ్ళిపోయాయి ప్రైస్ ఎర్నింగ్ వాల్యుయేషన్స్. అవి అది తగ్గితే తప్ప మనకి ఇండియాకి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఎఫ్డిఐ ఫారిన్ అఫైర్స్ రావు మనకి. సో అది చేయడానికి మనం గవర్నమెంట్ దాంట్లో ఏం చేయలేదు. కంపెనీస్ హ్యావ్ టు పెర్ఫార్మ్, డూ బెటర్, గెట్ ప్రాఫిట్స్ అండ్ దెన్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ గా ఇండియాకి ఫైన్ అవుతుంది. బికాస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ చూసేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్స్. ఇండియా రిటర్న్స్ వచ్చి పెట్టారు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళు. ఇక్కడ రిటర్న్స్ తగ్గే, వాల్యుయేషన్స్ పెరిగిపోయింది, అమెరికా వాల్యుయేషన్స్ తక్కువ ఉన్నాయి, అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ మళ్ళీ కొంచెం ఓవర్ హీట్ అవుతుంది ఎకానమీ. ఇప్పుడు అక్కడ పడిపోయింది బాగాను. ఇప్పుడు అక్కడ ఎన్విడియా, టెక్నాలజీ స్టాక్స్ పడిపోయి ఈ డీప్ సీక్ ఎఫెక్ట్ వల్ల. అది ఎన్నో రెండో తెలియదు మరి ఆ డీప్ సీక్ ఎఫెక్ట్, అది ఏ ఎఫెక్ట్ అది. అక్కడ మార్కెట్ కానీ మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ రిబౌండ్ అయితే మళ్ళీ అక్కడ వాల్యుయేషన్ పెరిగిపోతే మళ్ళీ ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. ఇలా సీసా పట్ల జరుగుతూనే ఉంటుంది ఎకానమీకి. ఈ ఆల్ చేయండి 2025 విల్ బి ఎ గుడ్ టైమ్ ఫర్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఇలాంటి డౌన్ టర్న్ మార్కెట్స్ లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. వీ కెన్ మేక్ మనీ. హై గ్రోత్ మార్కెట్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు తెచ్చుకోలేం. అక్కడ మనం వాల్యుయేషన్ తెచ్చుకుంటాం, ఇక్కడ యూనిట్స్ తెచ్చుకుంటాం, అక్కడ స్టాక్స్ తెచ్చుకుంటే ఒక వాల్యుయేషన్ చూస్తున్నాం. అక్కడ రెండు అవసరం ఒక సైకిల్లో మనకి. అది ఇప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ సైకిల్లో ఉన్నాం. ఇన్వెస్ట్ చేసి ఆఫ్టర్ 2 years, maybe 3 years క్యాష్ అవుట్ అయితే మనకి మంచి లాభాలతో క్యాష్ అవుట్ అవ్వచ్చు. సో ఇన్వెస్టర్స్ కి నా అడ్వైస్ ఏమిటంటే మీరు కూల్ గా మీ ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. ఇండియాలోనే మీరు మార్కెట్స్ ఇన్వెస్ట్ చేయండి. ఒక 2 years, 3 years ఓపిక పట్టండి. మార్కెట్స్ ఆర్ బౌండ్ టు బౌన్స్ బ్యాక్ టు వెరీ వెరీ గుడ్ లెవెల్స్. సార్ రామచంద్ర ఏం చెప్తారు సార్ స్టాక్ మార్కెట్? సేమ్ సార్. ఇప్పుడు అంటే మన ఇన్వెస్టర్స్ ఇప్పుడు సార్ అన్నట్టు ఎఫ్ఐఎస్, ఒకప్పుడు ఎఫ్ఐఎస్ యొక్క ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద ఉన్న విపరీతంగా ఉండేది. ఇవాళ దాన్ని డిఐఎస్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిస్లో ఆల్మోస్ట్ అవి నెగ్లిజ్ అవుతున్నాయి. సో ఎఫ్ఐఎస్ ఇవాళ వెళ్ళిపోయినా మీరు అన్నట్టు మన ఇండియా ఒకప్పుడైతే చాలా విపరీతమైన ఎఫెక్ట్ ఉండేది. బట్ టుడే ఇండియా ఇస్ వెరీ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ టైం ఇండియా. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ ఏవైతే ఎఫెక్ట్ చేస్తున్నారో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఐసోలేటింగ్ అమెరికా టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ కెన్ స్టాండ్ ఆన్ ఇట్ సెల్ఫ్. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. బ్రిక్ కంట్రీస్ అన్నీ కూడా దట్ ఈస్ ద ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ వేర్ యుఎస్ఏ ఈజ్ నాట్ పార్టిసిపెంట్. సో బ్రిక్ని డైరెక్ట్గా నిర్వీర్యం చేద్దామని ఒక ఆలోచనతో ట్రంప్ గారి యాక్టివిటీస్ కనపడుతున్నాయి. సో బట్ ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా అమెరికా ఇస్ డిపెండ్ ఆన్ ఆల్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
సో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో డిపెండ్ ఆన్ అమెరికా. సో అమెరికా ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే ఐసోలేట్ అయిపోతుంది. బట్ ఇఫ్ అమెరికా ఇస్ నా కంప్లీట్గా మన ఇండియా అనేది ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ఏ సమ్ వాట్ డిపెండ్ ఆన్ అమెరికా, యూఎస్ఏ. బట్ దాని యొక్క ఇంపాక్ట్స్ మేబీ టెంపరీ, దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్స్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. బికాజ్ ఇవాళ ఇండియన్ పీపుల్ మీద కానీ, ఇండియన్ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్, ఇండియన్ సేవల మీద కానీ ఎక్కువగా యూఎస్ కూడా డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఏంటంటే ఇది ఈయన స్టార్టింగ్ ఆ వర్డ్ చెప్పి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇది ప్రెసిడెంట్ అవడానికి మేజర్గా ఆయన చెప్పింది అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చారు. సో ఫస్ట్ 5-6 months అదే ఊపు కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత హీ నోస్ వాట్ ఈజ్ వాట్. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ మీద సపోర్ట్ ఉండాలి. సో అదొకటి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ తీసుకుంటే నౌ ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ ఇండివిజువల్ ఎంటిటీ మీద, ఎవరి మీద లేదు. బట్ మేబీ సమ్ ఎఫెక్ట్ ఉంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అవటం వల్ల. బట్ ఇట్ విల్ కమ్ అవుట్, బౌన్స్ బ్యాక్. అండ్ ఇవాళ ఏంటంటే రియల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. పీపుల్, ఇండియన్ పీపుల్ ఇంకా ఓన్లీ దాదాపు ఓన్లీ 10-15% పీపులే ఈ స్టాక్ మార్కెట్కి వచ్చారు. ఇంకా స్టిల్ లాట్ ఆఫ్ స్కోప్ ఉంది ఇండియన్ మార్కెట్లో రీటైల్ పీపుల్. సో నేనేంటంటే రీటైల్ పీపుల్కి అడ్వైజ్ ఇచ్చేది స్టే ఇన్ ద మార్కెట్, బై క్వాలిటీ స్టాక్స్ కొనుక్కోవచ్చు, మంచి రైట్ ఇన్వెస్ట్మెంట్. ఈ బడ్జెట్ని చాలా డీప్గా అనలైజ్ చేయండి. సో ఏ సెక్టార్స్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందో ఆ సెక్టార్స్ ఆటోమేటిక్గా గ్రో అవుతాయి. కాబట్టి ఆ సెక్టార్లో ఏ కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ ఐడెంటిఫై చేయండి. రేపు సండే ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ తీసుకున్నా బడ్జెట్ మీద క్లియర్గా వస్తుంది. సో ఆ పేపర్లో ఏ సెక్టర్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి, ఆ సెక్టర్ మీద ఒక 1 year మనం ఇన్వెస్ట్ చేద్దాము అని ఆలోచించుకొని చక్కగా రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి గ్రోత్ అయితే వస్తుంది సార్. సార్ సుభాష్ గారు, ఈ క్వశ్చన్ మీకోసమే సార్. యాక్చువల్గా మీరే చెప్పాలి దీని గురించి. బీహార్కి అయితే బీహార్ కేంద్రంగా మకానా బోర్డు ఒకటి రిలీజ్ చేశారు. అండ్ బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ పాట్నా విమానాశ్రయ విస్తరణ, బీహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రైవ్ ఏర్పాటు. సార్ ఓన్లీ ఇది కంప్లీట్ ఈ ఏడాది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది వరాల జల్లు కురిపించారని ఒక అంచనా అంటున్నారు, చెప్తున్నారు, అభిప్రాయపడుతున్నారు. ఏమన్నా ఇప్పుడు అదే అనుకుంటున్నాను. ఒక రాష్ట్రం మీద అంత స్పెషల్ ఫోకస్ పెడతారు అంటే దానికి కారణం ఆబ్వియస్ గా పొలిటికల్ అని నాకు అర్థమైంది చూస్తే. అది ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు నో. అంటే గవర్నమెంట్ ఎన్ని విధాలు ఎన్ని రకాలుగా వాళ్ళు సమర్థించుకున్నా గవర్నమెంట్ హ్యాస్ అ రైట్ టు డూ వాట్ దే ఫీల్ ఈస్ రైట్ ఫర్ ది కంట్రీ ఆర్ ఫర్ ఎ స్టేట్. అది మేము చేయలేము. నాకు కూడా అనిపించింది ఎలక్షన్ కాబట్టి బీహార్ ని వాళ్ళు లైక్ టు అట్రాక్ట్ అండ్ యూనో బీ క్లోజ్ టు బీహార్. ఈ మిడిల్ క్లాస్ కూడా టార్గెట్ డైలీ ఎలక్షన్స్ కూడా అంటారు. అది లాంగ్ షాట్. అది ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి ఇన్ ది కంట్రీ, మిడిల్ క్లాస్ మీద. సో బీహార్ గురించి నేను కూడా ఐ వాజ్ ఆల్సో బిట్ సర్ప్రైజ్. చాలా వరకు బీహార్ చాలా వినిపించింది ఆవిడ స్పీచ్ లో. చాలా కామెంట్స్ కూడా అపోజిషన్ చేశారు. షీ వాస్ స్మైలింగ్. ఆవిడ ఎక్నాలెడ్జ్ చేసింది వాళ్ళు స్పీకింగ్. ఆవిడ అంత కూడా చేసి ఆవిడ స్మైల్ చేసింది ఆవిడ సీతారామన్ గారు. మేబీ అది లాంగ్ షాట్ లింక్ ఉండొచ్చు. బట్ ఇట్స్ ఓకే. ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఎ డే. సార్ ఇంకోటి, ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. బడ్జెట్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్ అక్కడ? ఉండొచ్చండి. పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందండి. ఓకే, వస్తుంది. సార్ ఫైనల్ గా ఏం చెప్తారు ఓవరాల్ బడ్జెట్ గురించి? ఫైనల్ వర్డ్ 80%, 80 to 90% రేట్ బడ్జెట్. ఓకే సార్. మీరు సో ఎవరి స్వార్థం ఎలా ఉన్నా కానీ మన బడుగు వేతన జీవులకైతే మంచి బెనిఫిట్ వచ్చింది, వృద్ధులకైతే మంచి బెనిఫిట్ వచ్చింది. కాబట్టి మనకు కావాల్సింది మనం సాధించుకున్నాం. కాబట్టి ఇది మంచి బడ్జెటే మనకి. సో నా పాయింట్, ఈవెన్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్ ఈస్ ఏ గుడ్ బడ్జెట్ అండ్ ఆల్ సెక్టర్స్ కి మంచి ఫ్లరిష్ అవుతాయి. సార్ చెప్పండి, ఏదో చెప్తున్నారు. సారీ, ఏదో అంటున్నారు సార్ సుభాష్ గారు. నేను ఆయనతో ఒప్పుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ హస్ డన్ ఆల్ థింగ్స్ రైట్ టు గెట్ ద ఎకానమీ బ్యాక్ ఆన్ ట్రాక్. అంటే ఎకానమీ ట్రాక్ మీద పడిపోయింది కాదు, కానీ ఇంకొంచెం పుష్ ఇవ్వాలని గవర్నమెంట్ ఫుల్ గా ఎఫర్ట్ పెట్టింది. దానికి గవర్నమెంట్ ఫుల్ అప్రిసియేషన్ ఫర్ దర్ ఎఫర్ట్స్ అండి. థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు అండ్ థ్యాంక్ యూ సుభాష్ గారు. ఓవరాల్ గా బడ్జెట్ అయితే ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ అని అనలిస్టులు అయితే అభిప్రాయపడుతున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.